ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్ తన తయారీ వ్యూహాన్ని భారీగా మార్చుతోంది. ఇప్పటికే ప్రపంచంలో తయారయ్యే ఐఫోన్లలో సుమారు 25% ఇప్పుడు భారతదేశంలోనే తయారవుతున్నాయి. 2025లో భారత్లో తయారైన ఐఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఒకే ఏడాదిలో సుమారు 55 మిలియన్ ఐఫోన్లు భారత్లో అసెంబుల్ చేయబడినట్లు సమాచారం. ఇది గత ఏడాదితో పోలిస్తే దాదాపు 53% పెరుగుదల. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది 220 నుంచి 230 మిలియన్ ఐఫోన్లు తయారవుతూ ఉంటాయి. ఆ మొత్తం ఉత్పత్తిలో ఇప్పుడు 4/1 భారత్ నుంచే వస్తుంది. ఇదంతా ఎందుకు అంటే చైనాపై ఆధారాన్ని తగ్గించేందుకు యాపిల్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. అమెరికా చైనా వాణిజ్య ఉద్రిక్తతలు, టారిఫ్లు పెరగడం కూడా దీనికి ప్రధాన కారణాలు. భారత ప్రభుత్వ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కూడా ఈ మార్పుకు బలంగా సహకరించింది. దీంతో దేశంలో మొబైల్ తయారీ రంగం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగాట్రాన్ వంటి కంపెనీలు భారత్లో ఐఫోన్ అసెంబ్లీ కేంద్రాలను నడుపుతున్నాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం భవిష్యత్తులో భారత్ యాపిల్కు ప్రధాన తయారీ కేంద్రంగా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా అమెరికాకు వెళ్లే ఐఫోన్లలో ఎక్కువ భాగం ఇంకా కొన్ని సంవత్సరాల్లో ఇండియాలోనే తయారయ్యే అవకాశం ఉంది. టెక్నాలజీ రంగంలో భారత్కి ఇది పెద్ద అవకాశమని విశ్లేషకులు చెబుతున్నారు.